యూనస్ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడకు, మన శ్రేయస్సు భారతదేశంతోనే ముడిపడి ఉందనేసి షేక్ హసీనా ప్రకటన. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల హింస నిరసనల తర్వాత పరిస్థితి శాంతిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ రాజకీయ వర్గాలలో ఉద్రిక్తలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితికి మాజీ ప్రధాని షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వాన్ని, దాని అధిపతి మహమ్మద్ యూనస్ను నేరుగా నిందించారు. తన ప్రభుత్వాన్ని తొలగించడానికి దారితీసిన అదే చట్ట విరుద్ధత ప్రస్తుత పాలన మరింత దిగజారిందనేసి ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితి మళ్ళీ దిగజారింది. మైనారిటీలపై హింస జరుగుతుంది. ధ్వంసం, దహనం కేసులు నమోదవుతున్నాయి. భారతీయ వ్యతిరేక నినాదాలు మితిమీరిపోతున్నాయి. మారుతున్న పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. ఆమె ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాత్కాలిక ప్రభుత్వం భారతదేశంపై నిరంతరంగా కఠినమైన శత్రు ప్రకటన జారీ చేస్తుందని ఆమె అన్నారు. యూనస్ పదవి కాలంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హింస సర్వసాధారణమైందని అన్నారు. భారత వ్యతిరేక నిరసనల గురించి ఇవి దేశ ప్రయోజనాలకు సంబంధించింది కాదని, మన శ్రేయస్సు, భద్రత భారతదేశంతో మంచి సంబంధాలపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. షరీఫ్ ఉస్మానీ హాదీ హత్య తర్వాత చెలరైన హింస దేశంలోని శాంతి భద్రతలను తీవ్రంగా ప్రభావితం చేసిందని షేక్ హసీనా అన్నారు. ఈ అస్థిరత బంగ్లాదేశ్కే పరిమితం కాలేదు, పొరుగు దేశాలతో సంబంధాలకు కూడా ప్రతికూలంగా ప్రభావం చేసిందని చెప్పారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. మతపరమైన మైనార్టీలను భద్రతను నిర్ధారించడంలో యూనస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. విదేశాంగ విధానం వంటి ముఖ్యమైన విషయాలలో ఛాందసవాద శక్తులు జోక్యం చేసుకోవడానికి అనుమతిస్తుంది ఈ యూనస్ ప్రభుత్వం అని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక హిందూ యువకుడు హత్య కూడా ఆమె ప్రస్తావించారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత పెంచిందని చెప్పొచ్చు. భారతదేశానికి విశ్వసనీయ స్నేహితురాలుగా అభివర్ణిస్తూ దశాబ్దాలుగా భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య అత్యంత దృఢమైన విశ్వసనీయ భాగస్వామ్యం ఉందని షేక్ హసీనా స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధం ఏ తాత్కాలిక రాజకీయ ఏర్పాటు కంటే బలంగా ఉంటుందని, బంగ్లాదేశ్లో చట్టపాలన తిరిగి స్థాపించినప్పుడు రెండు దేశాలు అవామీ లీగ్ ప్రభుత్వం సంవత్సరాలుగా బలోపేతం చేసి విశ్వాసం, సహకారం మరింత పాత మార్గానికి తిరిగి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై స్పందిస్తూ షేక్ హసీనా ఇది రాజకీయ కుట్రగా వివరించారు. దీనికి న్యాయంతో సంబంధం లేదని, ఇది తనను, తన పార్టీని రాజకీయంగా నాశనం చేయడానికి జరిగిన ప్రయత్నమని, తన వాదనను వినిపించడానికి తనకు అవకాశం ఇవ్వలేదని, తనకు నచ్చిన న్యాయవాదిని ఎంచుకోవడానికి తనకు అనుమతి ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. అవామీ లీగ్ను లక్ష్యంగా చేసుకోవడానికి ట్రిబ్యునల్ను ఉపయోగించుకుంటున్నారని ఆమె ఆరోపించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి షేక్ హసీనా తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అవామీ లీగ్ లేకుండా జరిగే ఏ ఎన్నిక అయినా స్వేచ్ఛ, న్యాయంగా జరగదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత నాయకత్వం ప్రజా తీర్పు లేకుండా పాలన చేస్తుందని, అనేక సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీని నిషేధించడానికి ఇప్పుడు సిద్ధమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు తాము ఎంచుకున్న పార్టీకి ఓటు వేసే అవకాశం ఇవ్వకపోతే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉంటారని, ఏదైనా కొత్త ప్రభుత్వం చట్టబద్ధత గురించి ప్రశ్నిస్తారని ఆమె హెచ్చరించారు. నిరాశజనకమైన దిశానిర్దేశం లేని ప్రభుత్వం నుండి ఇటువంటి స్వరాలు వెలువడుతున్నాయని అన్నారు. తనకు ఆశ్రయం కల్పించినందుకు భారతదేశానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీల మద్దతు ద్వారా ఆమె తన ప్రోత్సాహాన్ని వ్యక్తం చేస్తారు. దేశం విడిచి వెళ్లాలనే తన నిర్ణయాన్ని వివరిస్తూ మరింత రక్తపాతం జరగకుండా నిరోధించడానికే తాను ఈ చర్య తీసుకున్నానని షేక్ హసీనా అన్నారు. న్యాయాన్ని ఎదుర్కోవడానికి తాను భయపడనని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం జరగడం అనేది అసంభవమని ఆమె నిర్మోహమాటంగా చెప్పారు. తాను బంగ్లాదేశ్ ప్రధానికి రాజీనామా చేసి ఆ దేశం నుండి భారతదేశానికి రావడంపై ఆమె విధంగా వివరణ ఇచ్చారు.